మన సమాజంలో అందరిలో కొందరిని మహానుభావులు అంటాం. ఎందుకు మహానుభావులు అంటామంటే వారి యొక్క జీవితాల్లో వారి యొక్క గురి, గమ్యము కలిగి జీవించే వాళ్ళు ఉంటున్నారు. ఆ గురి, గమ్యము చేరుకునే దాని కొరకై వారు అన్ని రకములైన ప్రయత్నాలు చేసి, అదే ప్రయత్నంలో వారు విడువక పట్టుదలతో దాన్ని సాధిస్తారు. అటువంటి వారిని మహానుభావులు అంటారన్నమాట. అది కొరకే మనకు చూసినట్లయితే అటువంటి వారు ఏం చేస్తాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేయగా నష్టము కలిగినా కూడా మాట తప్పడు. ఒక ప్రమాణం చేశానంటే అది ఒకవేళ నాకు నష్టమైనా కూడా మాట తప్పడు. అందుకే వారిని ఏమంటామంటే మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు అంటామన్నమాట. కాబట్టి మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు, అందుకే వారిని మహానుభావులు అంటారు. కాబట్టి ఇటువంటి మహానుభావుల యొక్క మరి జాబితాలో చేరిన వాళ్ళు కొద్దిమందిగానే ఉంటారు. అందరూ ప్రయత్నం చేస్తారు కానీ కొందరే దాన్ని చేరుకుంటారు. ఆ విధంగా